Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఊరూరా వినాయక చవితి సందడి ముగిసింది. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు చెప్పేశాం. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ సందడి మొదలు కానుంది. ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలను చేకూరుస్తాయి. ఎన్నాళ్ళగానో అనుకున్న డ్రీమ్ హౌస్ కొనాలనుకున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా, అందుకు అన్ని విధాల అనుకూల టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఈ రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా ఈజీగా తెలిసిపోతుంది. అది జెన్యూనా కాదా అన్నది మాత్రం ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. సింగపూర్ లో ఘనంగా జరిగిన 23వ క్రెడై నాట్కాన్ 2025 సదస్సు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త అంకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మెరీనా బే సాన్స్ లో జరిగిన ఈ ఈవెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ మరియు భవిష్యత్తుపై లోతైన చర్చలకు వేదికైంది. క్రీడాకారులు, సినీ ప్రముఖులు, టాప్ లీడర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సహా 30 మందికి పైగా స్పీకర్లు 17 పవర్ఫుల్ సెషన్స్ లో పాల్గొన్నారు. ఈ సదస్సు స్థిరాస్తి రంగంలో పాలసీ మేకర్స్, ఇన్వెస్టర్స్ మరియు విషనరీలను ఒకే చోటికి చేర్చి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రియల్ ఎస్టేట్ పాత్రను వివరించింది. ఈ సదస్సు గ్లోబల్ ప్లాట్ఫామ్ పై భారత రియల్ ఎస్టేట్ కు బలమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇది కొత్త పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా పట్టణాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడింది. ఈ సదస్సు కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కనపడని మార్పులు తీసుకురావడానికి ఎంతో ప్రేరణనిచ్చింది. భవిష్యత్తులో స్థిరాస్తి రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ సదస్సు ఒక బలమైన ఫౌండేషన్ వేసింది. పండుగల సీజన్ మొదలవడంతో రియాలిటీ మార్కెట్ లో కొత్త సందడి మొదలైంది. దేశంలోనే రియాలిటీ సెక్టార్ లో అద్భుతమైన ప్రగతి నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ సిటీ ముందుంటుంది. సిటీని మరింత అభివృద్ధి పదంలోకి నడిపించేలా రాష్ట్ర సర్కారు రింగ్ రైల్, మెట్రో ఎక్స్టెన్షన్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. దీంతో మార్కెట్ లో ఎన్నెన్నో కొత్త ఆపర్చునిటీలు వస్తున్నాయి. వీటన్నిటినీ కస్టమర్లకు చేరువ చేస్తూ రియాలిటీ సెక్టార్ కు బూమ్ తీసుకువచ్చేందుకు నారెడ్కో తెలంగాణ కృషి చేస్తోంది. ఈ ఫెస్టివల్ సీజన్ లో సొంతింటి గురించి ఆలోచించే ప్రతి ఒక్కరి కళ నిజం చేసేలా నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో ప్లాన్ చేస్తుంది. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్ తో ఇటు కస్టమర్లకు అటు డెవలపర్లకు బెనిఫిట్ లభించేలా అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. నారెడ్కో ప్రాపర్టీ షో పై ప్రజల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కి తగ్గట్టు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రిపరేషన్స్ చేస్తోంది. నమస్తే అండి. ఈరోజు మన నెరెడ్కో 15th ప్రాపర్టీ షో జరగబోతుంది. అది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. నెరెడ్కో ప్రాపర్టీ షోలు చాలా మంది చూశారు. వాటి కంటే ఇది కొంచెం స్పెషల్ గా చేయబోతున్నారు. ఈసారి చాలా మంచి మంచి ప్రాపర్టీస్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకి మీరు అందరూ వచ్చి మీరు మంచి ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రైజెస్ కూడా మీకు అందరికీ కూడా మంచి అందుబాటులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సుజన్ మీడియా సురేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఎ బిగ్ ప్రాపర్టీ షో అండి. హైటెక్స్ లో ఉంటుంది. అక్టోబర్ 10th, 11th and 12th అండి, బిట్వీన్ 2 festivals. ఇట్ ఈస్ వన్ మోర్ ఫెస్టివల్ అన్నట్టు. అపార్ట్మెంట్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, మీరు మామూలుగా అయితే గూగుల్లో ఎదుర్కొని ఆ ప్లేస్ చూసి అన్ని
అంత టైం కాకుండా ఎట్ వన్ ప్లేస్, ఎట్ వన్ ప్లాట్ఫామ్, ఎట్ వన్ షాట్ యూ కెన్ సెలెక్ట్ యువర్ ప్రాపర్టీ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ బుక్. అక్కడ బుక్ చేసినప్పుడు కూడా మా ప్రమోటర్స్ అందరూ కూడా దే గివ్ సమ్ డిస్కౌంట్స్ అండ్ ఆల్ దట్. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ దిస్ ప్రాపర్టీ షో ఆన్ October 10th, 11th and 12th అండి. మేక్ ఇట్ పాసిబుల్ టు కమ్ అండ్ సీ ది ప్రాపర్టీ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. నారెడ్కో ప్రాపర్టీ షో సిల్వర్ స్పాన్సర్ గా గ్రీన్ రిచ్ గ్రూప్ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ చైతన్య రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో సార్. హాయ్. Hello Renu garu, how are you? I'm so good. How are you doing? Very well, thank you. Thank you for having us on the show. Oh, thank you. That's our pleasure, sir. So, nowadays people are much excited about the property show. 10th, 11th, 12th న జరగబోతోంది. So, ఆ ప్రాపర్టీ షోలో మీరు కూడా సిల్వర్ స్పాన్సర్ గా పాల్గొనబోతున్నారు. How do you feel about that? We feel very excited. మేము నరెడ్కోతో మా అఫిలియేషన్ చాలా ఇయర్స్ నుంచి ఉంది and we participated in various property shows that Naredco has conducted before also. Okay. So we are thrilled that we are again participating in this show. This is on the October 10th, 11th and 12th. Yes, Okay. yes. May I know the projects you are showcasing in that property show? Sure అండి. సో మా గ్రీన్ రిచ్ గ్రూప్ కంపెనీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్ రిచ్ హైలాండ్స్. ఇట్ ఈస్ అ 500 acre ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ దట్ వీ బీన్ బిల్డింగ్. ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే మీద తుమ్మలూరు విలేజ్ దగ్గర ఉంటుంది. జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర దిగి ఇట్ ఈస్ జస్ట్ 10 kilometers ఫ్రమ్ ది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. Okay. ఈ టౌన్షిప్ వచ్చి 500 acres కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మేము ప్లాన్ చేసామండి. మా క్యాప్షన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లివ్, వర్క్, ప్లే అండ్ లెర్న్. Okay. సో అవర్ ఇంటెన్షన్ ఇస్ దట్ అవర్ కస్టమర్స్ షుడ్ బి ఏబుల్ టు అకామిడేట్ ఆల్ ఆఫ్ దీస్ అమ్యూనిటీస్ విత్ ఇన్ ద సేమ్ టౌన్షిప్, రైట్? సో వాళ్ళు ఉండాలి అన్నా, వాళ్ళు యాక్టివ్ గా ఉండాలన్నా, వాళ్ళకి ఫిట్నెస్ కావాలన్నా, వాళ్ళకి వర్క్ కావాలన్నా, Okay. all of those things we want them to have experience within the township project. We're hoping that all of your viewers are able to visit us at the Naredco exhibition in Hightex. Even we are thrilled, sir. Thank you. Thank you so much, Andy. హైదరాబాద్ సిటీలో నిత్య సమస్య ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చేది ట్రాఫిక్. ఈ సమస్యను చక్కదిద్ది ప్రయాణాలు సాఫీగా సాగేందుకు పబ్లిక్ పార్టిసిపేషన్ తో పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇందులో పోలీసులు, పబ్లిక్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తోంది. ట్రాఫిక్ సంబంధిత అంశాలపై అవగాహన పెంచేందుకు, ప్రయాణికులకు, ట్రాఫిక్ పోలీసులకు సమర్థవంతమైన మార్గదర్శకాలు అందించేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో జలవిహార్లో హెచ్సిఎస్సి ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహించనుంది. రీసెంట్ గా భాగ్యనగరంలో జరిగిన గణేష్ నిమజ్జనం వేడుక చాలా ఘనంగా జరిగింది. లక్షలాది మంది తరలి వచ్చిన భక్తులకు, రోజువారీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సమన్వయం చేయటంలో హెచ్సిఎస్సి సమర్థవంతమైన పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటూ ఈ వారం జరిగేటువంటి హెచ్సిఎస్సి ట్రాఫిక్ సమ్మిట్ లో చర్చించనున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించి లోగో లాంచింగ్ రీసెంట్ గా జరిగింది. Now HCAC has come up with a great initiative of Traffic Summit. It is going to be an annual summit, 2 days Traffic Summit of Hyderabad. I think in Hyderabad Traffic Summit, it never happened. This is the first time we are trying to do it, 2 days Traffic Summit. In that we discuss so many things related to our transportation, our infrastructure, our discipline, driver behaviors, everything. Experts are coming from different parts of our country. So please support, make this event a big success. Thank you very much. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన హైదరాబాద్ ఏ రకంగా ఎదుగుతుందో మనకు తెలుసు. దాంతో పాటుగా అర్బనైజేషన్ అనే దిశ లోపల తెలంగాణ వ్యాప్తంగా ఒక 47% కమింగ్ టువర్డ్స్ హైదరాబాద్ అన్నమాట. దాంతో పాటు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, తర్వాత కొత్త కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్లతోటి ఏ దిశగా ఎదుగుతుందో మనందరికి కూడా తెలుసు. ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి తగ్గట్టుగా ట్రాఫిక్ వ్యవస్థ ఎలా ఉంది అనేది, అంటే రోజు రోజు ఇబ్బందులు ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ దాంట్లో భాగంగా ట్రాఫిక్ ఫోరం అనేది ఆ వర్టికల్ ఆధ్వర్యంలో వచ్చే 18, 19 తారీఖులలో ట్రాఫిక్ సమ్మిట్ అనేది నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాము. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమ్మిట్ ఉద్దేశం ఏంటంటే, ఎదిగే దిశ లోపల ఉన్న నగరం లోపల ఏ రకంగా మనకి ట్రాఫిక్ లోపల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అంటే మనకు వచ్చే ముందుకి అవసరాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాల, తర్వాత టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగించాలి అనే దాని మీద అక్రాస్ ద ఇండియా వైడ్ ఎక్స్పర్ట్స్ ని ఇన్వైట్ చేసి కూడా దాని గురించి ఒక సమగ్రంగా ప్యానెల్ డిస్కషన్స్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో వచ్చిన
కొన్ని ముఖ్యమైన ఆలోచనలకి ఒక రూపం కలిగించి గవర్నమెంట్ కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది, తర్వాత పబ్లిక్ లోపల కూడా అవగాహన అనేది ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన. 18-19 సెప్టెంబర్ తారీఖులలో జలవిహార్ లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హెచ్సిఎస్సి తరఫున ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇలాంటిది ఇంతవరకు చూడలేదు అనిపించేంత అద్భుతమైన రియాలిటీ ప్రాజెక్ట్ తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్, విజన్ అండ్ ప్లానింగ్ ఉండాలి. అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్నటువంటి సంస్థ అన్విత గ్రూప్. ఇంటర్నేషనల్ వైడ్ గా ది బెస్ట్ గా అనిపించేటువంటి ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. అద్భుతమైన ఫీచర్స్, లావిష్నెస్ కు ఐకానిక్ గా ఉండేటువంటి లగ్జరీ హోమ్స్ కొనుక్కోవాలనుకునే వారి డ్రీమ్ నిజం చేస్తోంది. కన్వీనియన్స్, కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కు అసలైన చిరునామాగా నిలిచే ప్రాజెక్టులకు పెట్టింది పేరు అన్విత గ్రూప్. డ్రీమ్ హౌస్ అంటే ఇలానే ఉండాలి అనిపించేలా లగ్జరీ సెగ్మెంట్ కస్టమర్ల కోసం ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు డెవలప్ చేసింది. సకల వసతులతో ప్రాపర్టీలను అందిస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలోకి సరికొత్త ధృవతారగా దూసుకువెళుతోంది. హైదరాబాద్ సిటీలో రీసెంట్ గా జరిగిన గణేష్ నిమజ్జనం వేడుకకు లక్షలాదిగా భక్తజనం తరలి వచ్చారు. ఎక్కడ కూడా భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం విశేష కృషి చేసింది. ఈ ప్రయత్నంలో పోలీస్ పీపుల్ పార్టిసిపేషన్ తో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి ఎంతగానో సహకారం అందించింది. సామాజిక సేవలో ఎప్పుడు ముందుండే అన్విత గ్రూప్ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగే ప్రయత్నంలోనూ అండగా నిలిచింది. నిమజ్జనం టైంలో ట్రాఫిక్ విధుల్లో ఉండేటువంటి హెచ్సిఎస్సి వాలంటీర్లు 1000 మందికి పైగా అన్విత గ్రూప్ టీ-షర్ట్స్ అందజేసింది. సంస్థ సేల్స్ డైరెక్టర్ విజయరాజ్ గారు అడిషనల్ సిపి గారి చేతుల మీదుగా వీటిని అందజేశారు. దీంతో పాటు నిమజ్జన వేడుక ఆశాంతం ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించి అందరి అభినందనలు అందుకుంది. During the Ganesh festival, the Anvita Group, Mr. Vijay, has helped us in sponsoring the T-shirts for you all. So thank you very much, Vijay, on behalf of the traffic police. Thanks for your contribution. We keep, please help us and support us continuously. హలో అండి, ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం బాగా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మోర్ దెన్ 1000 మెంబర్స్ వాలంటీర్స్ తో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేయించగలిగారు. దీనికి పోలీసులు ఎంత వర్క్ చేశారో అదే విధంగా వాలంటీర్స్ కూడా అదే వర్క్ చేశారు. అటువంటి వాలంటీర్స్ కి మేము సపోర్ట్ చేశాము అన్విత గ్రూప్ నుంచి. ఇటువంటి కార్యక్రమంలో అన్విత గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ హ్యాపీగా ఉంది. యూనిక్ థీమ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో అన్విత గ్రూప్ కు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. డల్లాస్, దుబాయ్ లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అండ్ హోటల్స్ నిర్మించిన ఘనత ఈ సంస్థది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను హైదరాబాద్ కు పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. అన్విత గ్రూప్ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి ప్రీమియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది అన్విత గ్రూప్. ఈ సంవత్సరం నెరెడ్కో ప్రాపర్టీ షో అక్టోబర్ 10th, 11th, 12th హైటెక్స్ లో జరుగుతున్న ప్రాపర్టీ షోలో మేము పలాడియం స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తాము. మా అన్విత గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్విత ఇవానా, హై9, ఆర్క్సైడ్ ఈ 3 ప్రాజెక్టులు మేము ప్రాపర్టీ షోలో షోకేస్ చేస్తాం. తప్పకుండా విజిట్ చేయండి. విజయవాడ అంటే విద్యలవాడ, వ్యాపారాలకు కూడలి. సమీపంలో రాజధాని అమరావతి రాకతో కొత్త హంగులతో అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి నగరం. అత్యంత వేగవంతమైన ప్రగతి నమోదవుతున్నటువంటి నగరాల్లో ముందు వరుసలో ఉంటుంది విజయవాడ. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ లో అన్ని ప్రముఖ డెవలపర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కానున్నారు. ఈ పండుగ సీజన్ లో కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయటం రియాలిటీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నెరెడ్కో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో
ఈ నెల సెప్టెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ప్రాపర్టీ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డింగ్ రూల్స్ గానీ, లేఅవుట్ రూల్స్ లో గానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఈ రోజున కొత్తగా ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఆదర్శంగా ఉన్నాయి. పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నదని చెప్పేసి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డర్స్ గానీ అట్లాగే ఇన్వెస్టర్స్ గానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బాగుంటుందనేసి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎంతో మంది ఇన్వెస్టర్స్ ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రప్రదేశ్ లో బాగుంటుందనేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నారెడ్కో సెంట్రల్ జోన్ ఆర్గనైజ్ చేస్తున్నాం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్. జనరల్ గా వచ్చేసి నారెడ్కో అనేది ఎవ్రీ ఇయర్ మరి క్యాపిటల్ జోన్ లో గానీ, సెంట్రల్ జోన్ లో గానీ, ఈవెన్ వచ్చేసి నార్త్ జోన్ గానీ అక్రాస్ ఇండియా వచ్చేసి ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్ లైక్ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లా కమ్యూనిటీస్ కానీ, అదే విధంగా వచ్చేసి మీకు ఓపెన్ ప్లాట్ కమ్యూనిటీస్ కానీ, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్ మెటీరియల్స్, అదే విధంగా వచ్చేసి మీకు ఇంటీరియర్ డిజైనర్స్ అందరూ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. ఒకే వేదిక మీద ఇంతమంది వచ్చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ విజయవాడ సరౌండింగ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో లైక్ వచ్చేసి మీకు అమరావతి నుంచి కానీ, తాటికొండ నుంచి కానీ, మంగళగిరి నుంచి కానీ, తాడేపల్లి కానీ, విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎవరున్నా కానీ ఈ ప్రాపర్టీ షోకి విజిట్ చేస్తే మీ సొంత ఇంటి కలను వచ్చేసి సాకారం చేసుకోవచ్చు. చీఫ్ గెస్ట్ గా వచ్చేసి మా నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. అదేవిధంగా మా మున్సిపల్ మంత్రి నారాయణ గారిని, అదేవిధంగా అదర్ మినిస్టర్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ వచ్చేసి పెద్ద సంఖ్యలో వచ్చేసి పార్టిసిపేట్ చేసి మా నారెడ్కో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రెగ్యులర్ ప్రాపర్టీ షోలో కాదు, సిఆర్డీఆర్ పార్ట్నర్షిప్ తో చేస్తున్నాం. ఈసారి మనకు మినియేచర్ ఫస్ట్ టైం డిస్ప్లే చేస్తున్నారు. ఎలాంటిది బయట ఇప్పుడు దాకా ఎప్పుడు డిస్ప్లే చేయలేదు, అలా ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోలో మనకి ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అండి. ఒకసారి మనం ప్రాపర్టీ షోకి వచ్చిన తర్వాత మీకు ఏ ఏరియాలో ఏ ప్రాపర్టీ ఉంది, మీరు ఏం కొనాలనుకుంటున్నారు, విల్లా కొనాలనుకుంటున్నారా, అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నారా, లేకపోతే ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా, ఏంటనేది అక్కడికి వస్తే ఏ ఏరియాలో ఏమున్నాయి అవైలబుల్ గా తెలుస్తుంది. తర్వాత మీకు లోన్కి వెళ్ళాలంటే ఫైనాన్సర్ అక్కడే ఉంటాడు. మీకు అసలు ఇంటీరియర్ చేసుకోవాలంటే ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, ఇంటీరియర్ ఎగ్జిక్యూషన్ పార్ట్ కూడా, మెటీరియల్ సప్లైస్ కానీ ప్రతిదీ ఎండ్ టు ఎండ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ ప్రాపర్టీ షో డిజైన్ చేసామండి. అందరూ రావాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. సిటీలో ప్రైమ్ లొకేషన్, లగ్జరీకి కొత్త డెఫినేషన్ ఇచ్చే ఎమ్యూనిటీస్, అద్భుతమైన అవుట్లుక్, ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్, బెస్ట్ బ్రాండ్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. హ్యాపీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ లో ప్రస్తుతం అన్ని వర్గాల ఫోకస్ కాన్సన్ట్రేట్ అయినటువంటి మోఖిలాకు మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థ సొంతం. ఎన్సీడీ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి షోపాస్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. హోమ్ బయర్స్ అందరికి శుభవార్త. అక్టోబర్ 10, 11, 12 తేదీలలో మన హైటెక్స్ హాల్ 4 నందు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ వారు 15th ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు. మన అందరం కూడా మన డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ ప్లాట్స్, ఫ్లాట్స్, అలాగే విల్లాస్, అన్ని రకాల ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఒక అనువైన ప్రదేశం ఇది. నచ్చిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని అక్కడే స్పాట్ లో కూడా లోన్ కూడా శాంక్షన్ చేసుకుని మనం ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. అందరూ కూడా వచ్చి స్టాల్ ని సందర్శించి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మార్కెట్ కూడా మంచి అనుకూలంగా ఉంది, అందుబాటు ప్రైస్ లో దొరుకుతున్నాయి. అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన అందుబాటు ధరలో ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని మన డ్రీమ్ హోమ్ ని సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిటీ. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువ వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల, యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు.
Hi Nikhila, hi Yashwant. So Nikhila, what are your contributions to the company? హలో అండి, నేను కరెంట్లీ ఎన్సిడి లో డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. ఎన్సిడి లెగసీని లైక్ కొత్త టెక్నాలజీస్ తో కొత్త ట్రెండ్స్ తో ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్సిడి బ్రాండింగ్ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ నేను టేక్ కేర్ చేస్తూ ఉంటాను. Okay. So Yashwant, hi, what is your contribution to the company? So నాన్నగారి గుడ్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నారు? What is the positive things you observed in నాన్న? సో నా కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఎన్సిడికి ఐ టేక్ కేర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్. Okay. సో అకౌంట్స్ మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో ఆయన అంత ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ ఉండడం వల్లనే మా ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగకుండా, స్లో మార్కెట్ ఉన్నా కూడా ప్రోగ్రెస్ ఎక్కడ స్లో అవ్వకుండా బాగా చేయగలుగుతున్నాము. అండ్ పర్చేస్ లో యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ గా ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ మై బీటెక్. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ గెట్ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ప్రొడక్ట్స్ ఫర్ అవర్ కస్టమర్స్. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి లైక్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో వాట్ ఇస్ ద ప్రెసెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో బ్లాక్ కే వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ కే వాళ్ళందరూ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. మేము ఎప్పుడు లైక్ ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్ని అయిపోయినాయి, ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, టెర్రస్ లెవెల్ ఎమిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్ లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాయల్ పెవిలియన్ లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? యా ఉన్నాయి. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్ లో తీసుకునే అవకాశం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్. ముందు చూపు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే విజయం వరిస్తుంది. కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టే సమయంలోనూ ముందు చూపు, సరైన నిర్ణయం కీలకం. అప్పుడే పెట్టిన ప్రతి రూపాయికి మంచి లాభాలు దక్కుతాయి. ప్రతి ప్రాజెక్ట్ లోనూ ఇంకెక్కడా రాని అప్రిసియేషన్ లభించేలా చేయటం గిరిదారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫోకస్ అయ్యేటువంటి ప్రాంతాలను ముందే గుర్తించడం గిరిదారి సక్సెస్ సీక్రెట్. వాటిలో మణిహారం లాంటి ప్రాజెక్ట్ రాజేంద్ర నగర్ సమీపంలోని లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రాజేంద్ర నగర్ ఏరియాలో టాప్ క్లాస్ విల్లా ప్రాజెక్టులలో ప్రాస్పెరా కౌంటీ ది బెస్ట్ అంటే అతిశయోక్తి కాదు. అందులోనూ అందుబాటు ధరలో అద్భుతమైన వసతులతో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉండడం ప్రాస్పెరా కౌంటీకి మాత్రమే ఉన్నటువంటి అడ్వాంటేజ్. ప్రెసెంట్ మనతో ఉన్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు. సో సార్ తో మాట్లాడి గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఎస్, కిస్మత్పూర్ నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్ లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దడం నా విజన్ ఎట్లయితే నేను కలగనో ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దడం, అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దడం నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ అనేది చేసుకుంటా ఉన్నాం. గిరిదారి కన్స్ట్రక్షన్ టీమ్ కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని, అంటే ఐకమత్యంగా ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు. ఐకమత్యంగా అందరూ ఉండి, అంటే ఆర్నిషలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్ లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా మా కస్టమర్లు కూడా, ఎందుకంటే మాకు వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి మా కస్టమర్లు కూడా మా దగ్గర విల్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఫ్యూచర్ ట్రెండ్స్ ను ప్రజెంట్ డే అంచనా వేస్తూ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. ప్రగతి పరుగులు తీస్తోన్న బెంగళూరు హైవేలో మంచి అప్రిసియేషన్ లభించే విధంగా గిరిధారి ప్రాజెక్టులున్నాయి. సిటీతో పాటు జిల్లాలోనూ మరెవ్వరికీ సాధ్యం కాదనిపించేలా అల్టిమేట్ లెవెల్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. మహబూబ్ నగర్ కూడా గత 3-4 years లో విపరీతమైన బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ రకరకాల వచ్చినాయి. కాబట్టి దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్ ఏరియా. ఆ ఏరియాలో కూడా మేము ప్రాజెక్టులు చేపట్టినాం. ఇక్కడ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్, దాని తర్వాత సీజన్ టౌన్, సెలబ్రిటీ టౌన్ జడ్చల్, తర్వాత గ్రీన్ కౌంటీ. గ్రీన్ కౌంటీ కూడా మహబూబ్ నగర్ లో కలెక్టర్ ఆఫీస్
బిహైండ్ పక్కకు మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీ బ్యూటిఫుల్ అంటే వరల్డ్ క్లాస్ కమ్యూనిటీ అందియాలని మైగ్రేషన్ కొంతనన్నా మనం ఆపాలనే ఉద్దేశం మీద ప్లాన్ చేసి ప్రతి జిల్లాల్లో మా ప్రాజెక్టులు చేపట్టాలని 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటా పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. డెఫినెట్ గా మార్కెట్ బ్రహ్మాండంగా అవుతుందనేది నా పూర్తి విశ్వాసం. తెలంగాణలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల సమభావంగా డెవలప్ అవుతా ఉన్నది. హైదరాబాద్ కూడా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతా ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ మా ప్రాజెక్ట్ అని కాదు అన్ని పర్మిషన్లతో గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకున్న ఏ ప్రాజెక్టులో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు సంతోషంగా ఉండాలని నా ఒక కోరిక. అందాన్ని ఇష్టపడిన వారెవరు? చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్, సిటీ నడిబొడ్డున రెసిడెన్స్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న చోట నివాసం అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ గా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సిటీలోని అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న టాప్ రేంజ్ ఆర్గనైజేషన్ వాసవి గ్రూప్. వాసవి ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి పవర్డ్ బై స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది వాసవి గ్రూప్. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈ రోజు నేను వచ్చేసి వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాను. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే. అక్టోబర్ లో జరిగే నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? హలో అండి, అందరికి నమస్కారం. సో ఈ ఫెస్టివ్ సీజన్ సందర్భంగా నారెడ్కో తెలంగాణ వారు ఒక గొప్ప ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుంది. హైటెక్స్ వేదికగా ఈ నెల అక్టోబర్ లో మంచి ఫెస్టివ్ సీజన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో గొప్ప ప్రాపర్టీ షోలో అన్ని ప్రాజెక్ట్స్ వివిధ బిల్డర్స్ అందరూ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇందులో ప్రత్యేకంగా వాసవి తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మీరు హైదరాబాద్ మార్కెట్ చూసినట్టయితే కనుక న్యాచురల్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడూ అగ్రగామిగా లాస్ట్ 10 years లో ఉందండి. సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మార్కెట్ హైదరాబాద్ అనూహ్యంగా ముందుకెళ్లిపోతుంది. సో వ్యూవర్స్ అందరికి కూడా నా సజెషన్ ఏంటంటే నారెడ్కో ప్రాపర్టీ షో విజిట్ చేసి మీ సొంత ఇంటి కళను నిజం చేసుకోండి. ఇది వెరీ వెరీ గుడ్ టైం టు ఇన్వెస్ట్. ఈ ఫెస్టివ్ సీజన్ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. సిటీకి దూరంగా కాదు, సిటీకి నడిబొడ్డున విశాలమైన ప్రాజెక్టులు తీర్చిదిద్దడం వాసవి గ్రూప్ కి సాధ్యం. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, నానక్రామగూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విషనరీకి అద్దం పడతాయి. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్, ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. చూసారు కదా ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే టైం కి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.